హాయ్ అండి. అందరికీ గుడ్ ఈవెనింగ్. ఈ వీడియోలో కౌశల్యం ఎగ్జామ్ మార్క్ పేపరు దాని ఆన్సర్స్ డిస్కస్ చేద్దాం. టోటల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటది? స్కిల్ అసెస్మెంట్ క్వెషన్స్ ఏవేవి శాంపుల్ క్వెషన్స్ ఎలా ఉంటాయి? ఎలా ఆన్సర్ చేయాలి? తర్వాత కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ క్వెషన్స్‌ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి? దాని గురించి కంప్లీట్‌గా అయితే ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్‌గా. మన ఛానల్‌లో కౌశల్యం సంబంధించిన అప్డేట్స్ అన్నీ రెగ్యులర్‌గా అయితే నేను పోస్ట్ చేస్తాను. ఈ వీడియోననేది మీరు స్కిప్ చేయకుండా చూడండండి. చాలామంది వీడియోని స్కిప్ చేసి చాలా డౌట్స్ అడిగేస్తున్నారు. నేను కంప్లీట్‌గా వీడియోలో అన్ని డౌట్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ దాకా. అప్పుడు మీకు అర్థమవుతది. ఫైనల్‌గా అయితే మీరు కామెంట్ చేయండి అప్పుడు. ఓకేనా? అందరూ లైక్ చేయడం మర్చిపోకండి. ఓకే. మనకు రేపు డిసెంబర్ 2వ తేదీ నుంచి మనకి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయిపోతున్నాయి. ఈ ఎగ్జామ్ అనేది టోటల్‌గా మనకి 1 అవర్ టైం ఉంటది. ఈ ఎగ్జామ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తారు. ఒకటేంటంటే స్కిల్ అసెస్మెంట్, ఇంకొకటి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్. స్కిల్ అసెస్మెంట్‌లో మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగు, వర్బల్ రీజనింగు, తర్వాత టెక్నికల్ ఉంటదండి. టెక్నికల్ అంటే మీ కోర్ సపోజ్ మీరు సాఫ్ట్‌వేర్ రిలేటెడ్ జాబ్స్‌కి అప్లై చేస్తుంటే ఐటీకి సంబంధించిన కోర్ ఉంటది. తర్వాత సైకోమెట్రిక్ ఉంటదండి. సైకోమెట్రిక్ క్వెషన్స్ ఉంటాయి. ఇవి శాంపుల్ అంటే ఇవి స్కిల్ అసెస్మెంట్ క్వెషన్స్‌లో ఇవి ఉంటాయి. తర్వాత కమ్యూనికేషన్ అసెస్మెంట్‌లో 3 క్వెషన్స్ ఉంటాయండి. 3 క్వెషన్స్ ఏంటంటే కమ్యూనికేషన్‌లో 3 క్వెషన్స్ ఉంటాయి. ఆ 3 క్వెషన్స్‌ని మీరు ఆన్సర్ చేయాలండి. ఇక్కడ చూడండి 3 క్వెషన్స్ ఉంటాయి. కమ్యూనికేషన్‌లో మీరు వాటిని ఆన్సర్ చేయాలండి. కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లో 3 క్వెషన్‌లు ఉంటాయి. ఆ 3 క్వెషన్‌లు ఒక్కొక్క క్వెషన్‌ని 30 సెకండ్స్‌లో మీరు ఆన్సర్ చేయాలి. కంప్లీట్‌గా ఎగ్జాంపుల్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వెషన్‌కి మీరు ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? వై షుడ్ యూ హైర్ యూ అనే క్వెషన్‌కి మీరు ఇంగ్లీష్‌లో ఏ విధంగా ఆన్సర్ చేస్తారు? ఇలాంటి క్వెషన్స్ అండి. హెచ్ఆర్ రిలేటెడ్ క్వెషన్స్ అనేది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌లో అడుగుతారు. 3 క్వెషన్స్, ఆ 3 క్వెషన్స్‌కి మీరు ఆన్సర్ చేయాలి. మోస్ట్‌లీ ఇలాంటి క్వెషన్సే ఉంటాయి. మీరు మామూలుగా ఒక జాబ్‌కి మనం అప్లై చేసేటప్పుడు హెచ్ఆర్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి కదా! అలాంటి క్వెషన్స్ ప్రిపేర్ అవ్వండి. వాటికి ఆన్సర్స్ ఏ విధంగా చెప్పాలో కూడా మీరు ప్రాక్టీస్ చేయండి. అది కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్స్ అండి. మీ వాయిస్ అనేది ఇవ్వాలి 30 సెకండ్స్‌లో అక్కడ. ఇది మామూలుగా రాయడం అలా జరగదు. టోటల్ 15 మినిట్స్ ఉంటది దానికి కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్‌కి. ఇప్పుడు స్కిల్ అసెస్మెంట్ చూద్దామండి. క్వెషన్స్ ఏ విధంగా ఉంటాయి వన్ బై వన్ నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ శాంపుల్ క్వెషన్స్ అండి. ఇలాంటి క్వెషన్స్ ఎక్కువ వచ్చేదానికి స్కోప్ ఉందండి. స్కిల్ అసెస్మెంట్ దాదాపు 30 క్వెషన్స్ ఉంటాయంట. నేను ఇక్కడ ఓన్లీ 20 శాంపుల్ క్వెషన్స్ మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. 45 మినిట్స్ టైం ఉంటది. ఇక్కడ ఫస్ట్ క్వెషన్ చూడండి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వెషన్ ఇలాంటిది. సపోజ్ 45%లో 200 వాల్యూ ఎంత? ఈ పర్సెంటేజ్ రిలేటెడ్ క్వెషన్ అండి. ఇప్పుడు 200 మన దగ్గర వాల్యూ ఉంది. దాంట్లో 45% అంటే 50% అంటే బేసిక్‌గా 100. అలాగే మీరు పర్సెంటేజ్ క్వెషన్ రిలేటెడ్ క్వెషన్ ఉంటది. తర్వాత ఇక్కడ చూడండి. ఒక వస్తువు ధర 150 1500 రూపీస్. దానిలో 20% డిస్కౌంట్ ఇస్తే ఫైనల్ ప్రైస్ ఎంత? మరి పర్సెంటేజ్ రిలేటెడ్ క్వెషన్స్ అనేది ఇలాంటి క్వెషన్స్ అనేది క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఉంటాయి. తర్వాత కింద ఒక చూడండి నంబర్స్‌ది. 18, 36, 72 నెక్స్ట్ నంబర్ ఏంటి అనేది. ఇక్కడ అన్ని ఇక్కడ చూడండి హింట్ ఏంటంటే ఇక్కడ అన్ని నంబర్స్ అనేవి మల్టిప్లై అయినాయి. 18 ఇంటూ 2 అలాగా. ఇలాంటి క్వెషన్స్ అనేది ఉంటాయి. ఏంటి ఏ సెక్షన్‌లో ఇది? క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్వెషన్స్‌లో ఇది మ్యాథ్స్ క్వెషన్స్‌లో ఇలాంటివి. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ చూడండి. ఒక పని 6 గంటల్లో ముగ్గురు పూర్తి చేస్తారు. అదే పని 2 గంటల్లో పూర్తి చేయాలంటే ఎంత టైం? వర్క్ పీపుల్ క్వెషన్ అండి. అంటే వర్క్ టైం క్వెషన్ అండి ఇది. ఇలాంటి క్వెషన్‌లు మీరు ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఫిఫ్త్ క్వెషన్ చూడండి. దీంట్లో మనకి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఫిఫ్త్ క్వెషన్. ఒక రోడ్డుపై ఒక బైకు 150 కిలోమీటర్స్‌లో 150 కిలోమీటర్స్ వేగంతో 3 గంటలు వెళ్ళింది. సారీ క్వెషన్. ఓకే. ఒక రోడ్డుపై బైకు 150 కిలోమీటర్స్ 3 గంటల్లో వెళ్ళింది. దాని వేగం ఎంత పర్ కిలోమీటర్? సింపుల్‌గా చెప్పేయొచ్చు కదండీ. 3 గంటల్లో 150 కిలోమీటర్లు వెళ్ళాలంటే బై 3 చేస్తే సరిపోతది కదా! 150/3 చేస్తే నీకు 50 కిలోమీటర్స్ అనేది వచ్చేస్తది. ఇలాంటి క్వెషన్స్ అండి. ఇది మ్యాథ్స్ అంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌కి సంబంధించిన క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ క్వెషన్ చూడండి. నెక్స్ట్ సెక్షన్ లాజికల్ రీజనింగ్ క్వెషన్స్ ఇలా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి.
టీచరు స్కూల్ అయితే డాక్టర్ ఎక్కడ ఉంటాడు? హాస్పిటల్‌లో ఉంటాడు. అలాంటి లాజికల్ క్వెషన్. ఇప్పుడు స్టూడెంటు లేకంటే ఎంప్లాయీ బ్యాంక్ సంబంధించింది. బ్యాంక్ ఎంప్లాయీ బ్యాంక్ ఎగ్జామ్స్ రాస్తారు. అలాంటి క్వెషన్స్ లేకంటే ఆహ్, పూజారి ఉన్నారు. పూజారి ఎక్కడ ఉంటాడు? టెంపుల్ అలాంటివన్నమాట. ఇక్కడ టీచరు స్కూల్ ఉంది. అలాంటి క్వెషన్స్ లాజికల్ రిలేటెడ్ క్వెషన్స్ ఉంటాయి. ఇక్కడ నెక్స్ట్ 7th క్వెషన్ చూడండి. 2 ఈక్వల్స్ టు ఏ, 3 ఈక్వల్స్ టు బి, 4 ఈక్వల్స్ టు సి, దెన్ సి ఈక్వల్స్ టు వాట్? ఇది మనకు ఆల్ఫాబెటిక్స్‌లో ఏబీసీ నంబర్స్ అనేది మనం నంబరింగ్ ఇచ్చుకుంటే ఇక్కడ ఏ అనే నెంబర్‌కి 2 ఇచ్చాడు. బి అనే దానికి 3 ఇచ్చారు. సి అనే దానికి 4 ఇచ్చారు. దెన్ 6 ఈక్వల్స్ టు వాట్? 5 అనేది డి వస్తది. ఈ అనేది 6 వస్తదండి. ఇలాంటి క్వెషన్స్. నెక్స్ట్ 8th క్వెషన్ చూడండి. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ యాపిల్, బనానా, క్యారెట్, ఆరెంజ్. ఇక్కడ చూడండి యాపిల్, బనానా, ఆరెంజ్ అనేది ఫ్రూట్స్. ఇక్కడ క్యారెట్ అనేది వెజిటేబుల్. సో ఇలాంటి క్వెషన్స్. నెక్స్ట్ 9th క్వెషన్ చూడండి. కోట్, సిఓఏటి కోట్ అండ్ బోజన్. అయితే రోడ్ ఏమొస్తది అన్నాడు. ఇక్కడ ప్యాటర్న్ గమనించాల. మనం 9th క్వెషన్‌లో ప్యాటర్న్ ఏంటి ఇక్కడ చూడండి ఇక్కడ ఆన్సర్‌లో. ఇక్కడ ఇక్కడ మనకి ప్యాటర్న్ గమనించుకుంటే సి ఈక్వల్స్ టు ఒక సికి 1 యాడ్ -1 చేశాడు. బి వచ్చింది. ఓకి -1 చేస్తే సో ఓ మాత్రం ఓనే ఉంది. ఏకి మాత్రం ఓకే ఒక నిమిషం. యా ఏకి -1 చేస్తే జెడ్ వచ్చింది. టీకి ఇలాగా సో సెకండ్ది మాత్రం సేమ్ యా -1 చేసిన ఈచ్ లెటర్కి ఆ విధంగా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఆర్కి క్యూ -1 చేస్తే ఓకి ఎన్. సో ఇది క్వెషన్ కొంచెం రాంగ్ ఉంది. ఇక్కడ రెండింటికి ఓ ఉంది కదా, అది చిన్న మిస్టేక్. సో ఇక్కడ -1 ఇలాంటి క్వెషన్స్ అండి. లాజికల్ క్వెషన్స్ ఇవి. నెక్స్ట్ వర్బల్ ఎబిలిటీ క్వెషన్స్ సెక్షన్. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఇంగ్లీష్ రిలేటెడ్ అండి. షీ డోంట్ నో మీ, షీ డజ్ నాట్ నో మీ. ఇది గ్రామర్ రిలేటెడ్ క్వెషన్. సో ఎందుకంటే సి అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి ఆబ్వియస్గా డజంట్ వస్తుంది. తర్వాత బిగన్కి సినామం అడిగాడు. సినామం ఏంటి? బిగన్ అంటే స్టార్ట్. ఇలాంటి క్వెషన్స్. తర్వాత నెక్స్ట్ క్వెషన్ చూడండి. హీ డాష్ ప్లేయింగ్ ఎస్టర్డే. సో ఇది టెన్సెస్ క్వెషన్స్ రిలేటెడ్. సో లాజికల్ క్వెషన్స్ ఇవి శాంపుల్ క్వెషన్స్ అండి. ఈ విధంగా ఉంటాయి. మీరు ఈ టాపిక్స్ పైన ప్రిపేర్ అవ్వండి. తర్వాత డేటా ఇంటర్ప్రిటేషన్ క్వెషన్ చూడండి ఎలా ఉంటాయి అనేది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ క్వెషన్లో ఇక్కడ చూడండి సేల్స్ జాన్లో 200 ఉన్నాయి, పెబ్లో 250 ఉన్నాయి. ఎంత ఇంక్రీజ్ అయిందని అడిగాడు. సో ఇంక్రీజ్ అనేది ఇక్కడ 200 మైనస్ 250 - 200 చేస్తే 50 ఉంది. ఇది 15 టోటల్లో ఆ వాల్యూలో ఎంత పర్సెంటేజ్ ఓకేనా? ఈ 50 అనేది 200లో ఎంత పర్సెంటేజ్ అనేది 25% చేంజ్ అయింది. ఎందుకంటే 200 నుంచి 250కి అయింది కదా, ఇలాంటి క్వశ్చన్స్. తర్వాత ఒక గ్రాఫ్లో 5 గంటల్లో 300 కాల్స్ ఒక గ్రాఫ్లో 5 గంటల్లో 300 కాల్స్ వచ్చాయి. గంటకు కాల్ రేట్ ఎంత? బై 5 చేస్తే సరిపోతుంది కదండి. మొత్తం 5 గంటల్లో 300 కాల్స్ ఒక గంట కంటే 300/5 చేస్తే మనకి 60 కాల్స్ పర్ అవర్. తర్వాత ఇక్కడ ఒకటి చూడండి, ఒక టేబుల్ ఉంది. ఎంప్లాయీస్ ఈక్వల్స్ టు 80 మేల్స్ ప్లస్ 20 ఫీమేల్స్ ఉన్నారు. వాట్ ఇస్ ద ఫీమేల్ పర్సెంట్? సో టోటల్గా 100 మెంబర్స్ ఉన్నారు. దీంట్లో ఫీమేల్ ఎంతమంది అంటారు. సో చెప్పాలని సింపుల్ క్వశ్చన్ ఇది. 100లో 80 మేల్స్ ఉన్నారు కాబట్టి 80% అనొచ్చు. 100లో 20 ఫీమేల్ ఉన్నారు కాబట్టి 20% అనొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ అండి. ఇవంతా శాంపుల్ క్వశ్చన్స్ మాత్రమే. నెక్స్ట్ సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనేది ఇది మన పర్సనల్ క్వశ్చన్స్ అనమాట. సో మీరు వర్క్ ఒక ప్రెజర్లో ఇక్కడ చూడండి టీంలో పని చేయాలంటే టీంలో పని చేస్తుంటే క్లాస్ వస్తే అంటే ఇద్దరి మధ్య క్లాష్ వస్తే ఏం చేస్తారు? కామ్గా మాట్లాడి సమస్యని అర్థం చేసుకుని టీంతో కలిసి సొల్యూషన్ కనుక్కుంటాను. ఇలాంటి క్వశ్చన్. మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ ఎన్విరాన్మెంట్లో ఇష్టపడతారు? మీరు ఎలాంటి వర్క్ ఎన్విరాన్మెంట్లో పనిచేయడానికి ఇష్టపడతారు అనేది క్వశ్చన్. సో సపోర్టివ్గా ఉండాలి, అంటే ఆర్గనైజ్డ్గా ఉండాలి, క్లియర్ కమ్యూనికేషన్ ఉండే ప్రాంతంలో నేను వర్క్ చేయడానికి ఇష్టపడతాను. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇవి సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అనమాట. తర్వాత టెక్నికల్ క్వశ్చన్ చూడండి. టెక్నికల్ క్వశ్చన్స్ అంటే సపోజ్ కంప్యూటర్లో ఓఎస్ అంటే ఏంటి? కంప్యూటర్ రిలేటెడ్ క్వశ్చన్స్. ఇంటర్నెట్ అంటే ఏంటి? సపోజ్ మీ కోర్ సంబంధించిన సపోజ్ మీరు ఐటీ బ్యాక్గ్రౌండ్ అంటే మీ సాఫ్ట్వేర్ లైక్ సిఎస్సి, కంప్యూటర్ ఇంజనీరింగ్ అలా చేసినారంటే మీ కోర్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సపోజ్ వాట్ ఈస్ ప్రోటోకాల్,
వాట్ ఈజ్ ఐపీ, దాని ఫుల్ ఫామ్ అనమాట, ఇంటర్నెట్ ప్రోటోకాల్, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. తర్వాత ఏపీఐ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ వాళ్ళకైతే ఇలాంటి క్వశ్చన్, మీకు కోర్ సంబంధించిన క్వశ్చన్స్ అయితే ఇలాంటివి ఉంటాయి. మీరు వీటికి ఇలాంటి క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వండి. సో ఇంకా మనకి ఇదైతే చెప్పేసాం. కమ్యూనికేషన్ అసెస్మెంట్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్కి 30 సెకండ్స్లో మీరు ఆన్సర్ ఇవ్వాలన్నమాట. వాయిస్గా మీరు రైటింగ్ ఏం కాదు, మీరు మాట్లాడాలి 30 సెకండ్స్. సో టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అనే క్వశ్చన్, అలాంటి క్వశ్చన్స్. తర్వాత వై షుడ్ వీ హైర్ యూ అనే అలాంటి క్వశ్చన్స్. తర్వాత వాట్ ఆర్ ద ఛాలెంజెస్ యూ ఫేస్ ఇన్ అవర్ లైఫ్, లేకంటే మీరు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే వాట్ ఆర్ ద టెల్ మీ వన్ ఛాలెంజ్ విచ్ యూ ఫేస్డ్ ఇన్ యువర్ లైఫ్, how to tackle your problems in your life, like in our projects, అలాంటి క్వశ్చన్స్. సో మీరు హెచ్ఆర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయండి దాంట్లో. మీరు అవి అయితే మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వాటి ఆన్సర్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మీరు ప్రిపేర్డ్గా ఉండండి. అలాంటి క్వశ్చన్స్, అలాంటి కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. సో రేపు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో మీరైతే టెన్షన్ పడకండి, ఈ టాపిక్స్ పైన ప్రిపేర్ అవ్వండి. సో సో ఎవరైతే మన వీడియో చూస్తున్నారో ఇంకా లైక్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్గా మన ఛానల్లో కౌశల్యం ఎగ్జామ్స్, దీని సర్వేకి సంబంధించిన అప్డేట్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటా. సో రేపైతే ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఆల్ ది బెస్ట్. మీరైతే ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి అండి. జాబ్ సీకర్ అకౌంట్ ఉంది కదా, అదైతే ఖచ్చితంగా మీరు క్రియేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.